లక్ష్మణరావు స్వీట్ చేస్తున్నాడు, బాదుషా అనమాట. ఇది ఎన్ని కిలోలు లక్ష్మణరావు? 20 కేజీలు అయితే మైదా. నేనైతే రోజు రానండి, వీక్లీ ట్వైస్ అలా వస్తాను. వచ్చినప్పుడు సరదాగా ఇలాగా ఫుల్ టైం పాస్ అయిపోద్ది. ఇది వచ్చేసి యాపిల్ అనమాట, యాపిల్ ఫ్లవర్ వచ్చింది, అన్న యాపిల్ అంటాం కదండి అది. అయితే ఈ మొక్కలు నాకు రీప్లేస్మెంట్ మొక్కలు అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు రైనీ సీజన్లో మొక్కలు వచ్చినవి 25 మొక్కలు కడియం నుంచి. బ్లూబెర్రీ మొక్క ఇది. వెరీ గుడ్, అలాగే చేయి చూద్దాం. తాత నువ్వు వెళ్ళి ఆ డ్రమ్ము పట్టుకురాపో, అది ఖాళీగా ఉందేమో. అక్కడ ఒక వాయి ఆల్రెడీ వేసేసాడు. కంటిన్యూవన్నీ ట్రేస్లో నింపేసి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నారు. మళ్ళీ వేరే థ్రెడ్ తీసుకొని కట్టాలన్నమాట. ఎందుకంటే చూడండి ఇన్ని వచ్చాయి, ఇందులో కొంచెం నేను పెట్టుకుంటా, ఇదిగా దేవుడికి ఇస్తాను. ఇంకా కొన్ని కడతాను, కొన్ని ప్యాక్ చేస్తాను అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చైతూస్ వరల్డ్. ఇవాళ అయితే నేను క్యాంటీన్కి వచ్చేసానండి. మా క్యాంటీన్లో మా స్వీట్ మాస్టర్ స్వీట్ చేస్తున్నాడు. ఇంకా అన్నీ ఏమేమి చేస్తారు ఏంటి అనేది ఇవాళ వీడియో ఉంటుంది, అన్నీ చూపిస్తాను. రండి వచ్చే. మా లక్ష్మణరావు స్వీట్ చేస్తున్నాడు, బాదుషా అనమాట. 20 కేజీలు అయితే మైదా, 200 గ్రాములు బేకింగ్ పౌడర్ అంతా మిక్స్ చేసి అందులో అయితే కలిపాడు. అదేమో మిక్స్ చేయడం అయితే నేను మిస్ అయ్యాను, ఇప్పుడే వచ్చాను క్యాంటీన్ జస్ట్. సో ఎలా చేస్తాడో చూడండి. ప్రజెంట్ అయితే అంతా మిక్స్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాడు. అలాగా ఆ షేప్లో కలుపుతాడు. ఇరవై కిలోల మైదా పిండికి 2000 అయితే బాదుషా అవుతాయి అంటండి. తీగ పాకం రావాలా లేకపోతే ఎలా ఉండాలి చెప్పు, చెప్తే కదా. చిన్న బూందీ లడ్డు అంటే అది ఎలా వస్తుంది? నువ్వు చిన్న టచ్ చేసి ఎలా వస్తుందో చెప్పు, ఆగు. అలాగా తీగేమి రానవసరంలా. ఓకే, ఇంకో అయిపోయిందా? రెడీ అయిపోయిందా? ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు? పక్కన పెట్టేసి ఉంచేస్తావు. ఓకే, హిందీ అమ్మాయి, తెలుగు రాదు అమ్మాయికి. జాగ్రత్త. ఇది కానీ తిను మా మాస్టర్ అనమాట. ఏంటి మాస్టర్ ఇది? ఫ్రైడ్ రైస్. తినేమో మా సీనియర్ మాస్టర్ అసిస్టెంట్ అనమాట. ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నావు పైడమ్మ నువ్వు? 8 years నుంచి వర్క్ చేస్తుంది. తిను కర్రీ అనమాట. ఇది పప్పు, ఇది రసం వచ్చేసి రసం, సేమియా. తిను సంతు అనమాట తిని పేరు. డ్రైవరు, కంపెనీకి ఏమో లోడ్ చేసుకుంటున్నాడు అనమాట ఫుడ్ అన్నీ. హడావిడిగా ఉన్నారు. లేని నాన్న తిందురు, టైం ఏంది, లేని తిందాము. ఇది అండి పిల్లలు ఇలా తయారవుతున్నారు. అస్తమానం ఫోను, భోజనం చేయడానికి కూడా రావట్లేదు. లేనరా ఇదిగోండి, నేను భోజనం చేసి వచ్చేసరికి మాస్టర్ అయితే రెండో వాయి అయితే వేసేసాడు. ఒక వాయి ఆల్రెడీ వేసేసాడు. ఎన్ని వేసావు మాస్టర్ ఇందులో? 300. ఒక్కొక్క వాయికి 300 వేస్తున్నాడు అనమాట. ఆయిల్ ఎంత వేసావు ఇందులో? 15 లీటర్లు వేసావా? వాయికి 300 చొప్పున కాలుస్తున్నాడు. ఇందాక ఇది పాకంలో ఏమో 25 కిలోల చక్కెరకి 18 లీటర్లు వాటర్ వేసాము. వాటర్ మిస్ అయింది అప్పుడు చెప్పడం. కొంచెము పాకం అంతా వంపే మళ్ళీ లెక్క పెట్టి పెట్టుకోవాలా? చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి ఇవి.
ఏమాత్రం తేడా అయినా మాస్టర్ డేంజర్ 3 అవుతుంది అనుకుంటా ఆటోలు రావడానికి. అది ఇప్పుడు టచ్ చేస్తే డ్యామేజ్ అవుతాయి కదా, కాసేపు వదిలేసాక మిక్స్ చేయాలేమో. అదే విడిపోయి వచ్చేస్తాయి ఆ పైకి. అదే నేను అనుకుంటున్నా ఏంటి ఎలా ముద్దగా వేసేసాడు. ఒక్కొక్కటే లేస్తాయా? అదే ఇందాక వేసిన వాయప్పుడు నేను మిస్ అయ్యాను, పైకి వెళ్ళాను భోంచేయడానికి. ఇదిగోండి ఇలాగా 1 by 1 ఇలా తేలుతున్నాయి. దయపాక ఇంకొక స్వీట్ చేస్తావు కదా, ఏంటి? స్వీట్ బూందీ. ఇన్ని 10 నిమిషాల్లోనే ఏగిపోతాయా? ఇందాక సిమ్లో ఉందా? ఫస్ట్ సిమ్లో ఉంచుకోవాలి. ఇవి పైకి వచ్చాక హైలో పెట్టుకో. ట్రేకి 300 చొప్పున సపరేట్ చేయాలి మేడం. అంటే కంపెనీకి వాళ్ళకి లెక్క కరెక్ట్గా ఉంటుందని. మేడం పిలుస్తుందని చెప్పమ్మా. ఫాస్ట్గా అయిపోతుంది. యాక్టివ్గా ఉండరు, ఎలా పుష్ చేస్తూ ఉండాలి, అరుస్తూ ఉండాలి. కదలండి అది ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇందాక ఫుడ్ వండిన వీడియో చూపించాను కదండి. ఇప్పుడేమో క్లీనింగ్ అనమాట. కంపెనీకి అన్నీ వెళ్ళిపోయాక వీళ్ళు క్లీన్ చేసుకుంటారు అనమాట. మా కుమారి పైడమ సెక్షన్ అనమాట. క్లీనింగ్ అయిపోయిందా? క్లీనింగ్ జారుతుందేమో పైడమ్మ. నీళ్ళని పోసి వదిలేశారు. పల్లీలు అయిపోయా వేపడం? ఆపేసావు స్టవ్? మా స్వీట్ మాస్టర్ అది స్వీట్ చూపిస్తూ అందులో బ్రేక్ టైంలో ఇలా చూస్తాను అనమాట. అన్నీ మళ్ళీ బాదుషా దగ్గరికి వెళ్ళిపోదాం. సపరేట్ చేసేస్తున్నారా? నీ పేరేంటమ్మా? ఈ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి లాగా ఉంది. కొత్తగా వచ్చావా? ఏం పేరుమా? దేవి. పక్కన వేయండి అమ్మా, అంటే అతుక్కోకుండా ఉంటాయి. పాపం వర్క్ చేసుకుంటే ఏ స్మైల్ ఇస్తారులే. మీరు యూట్యూబ్లో పడతారు, పర్సనాలిటీ బాగుంటారు, బాగా కనిపిస్తారు. స్మైల్ ఇవ్వండి. కెమెరా కల్లా తిరిగి స్మైల్ ఇస్తే నీ పని అవ్వదు. నైట్ అయిపోద్ది చేసుకొని. మనం డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు కౌంట్ చేసుకుంటున్నారా లేదా? పాపం ఎంచుకుంటున్నారమ్మా. బుడ్డపిల్ల కూడా చేస్తుంది అబ్బా పని. ఏం రా వద్దొద్దులే, చేస్తా. ట్రైన్ ఉందన్నమాట. ఇది ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ట్రైన్. ఎట్లా మాస్టరు? ఒక ఐడియా కోసం. వసంతకి తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. నాకు హిందీ వస్తే కదా తోడా అత్త అనమాట. ఇక్కడ మా డ్రైవర్ వస్తున్నాడు మెల్లగా. ఏం కావాలి సంతు? అయిపోయిందా భోజనాలు కంపెనీలో? ఏమొచ్చింది? పైసలు ఏమైనా వచ్చిందా? రాలేదా? ఓ సండే రాదా? ఓకే, ఏం వస్తుందేమో తీసుకుందాం. మా సంతు వచ్చా డబ్బులు ఇస్తాడని నేను ఆశిస్తుంటే. ఇంకా 1 hour తర్వాత మల్లి చెట్టుకి మల్లెపూలకు వద్దాం. నాకు తెలుసు ఆ సంతకు వస్తాడు, నాకు తెలుసు. మల్లి మొగ్గలు తీసుకో సంతు, తిన వేడివేడిగా. కాదు గణపతి కాదు, ఈ టీవీలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఎవరు ఉంటారు ఇక్కడ హెల్ప్ చేసేకి కదా? గణపతి అమ్మ ఏం వెళ్తావా? ఛాన్స్ వస్తా ఇక్కడే. హోగయా చలో కాయో. నాకు రాదింది. ఆయిల్ ఎలా నువ్వు ప్రయోగాలు చేస్తున్నావా? హోల్స్ పెట్టేసి వదిలేస్తావా? ఎట్లా? హోల్స్ పెట్టేసి అలా వదులుతావా?
ఏవో మాస్టర్స్ ట్రిక్స్ అన్నమాట అవి మనకు తెలియదు. ఏంటి వాటర్ తెచ్చావా ఏంటి, ఆయిల్ అన్న పోసేవు మాస్టర్ తాగడానికా? ఏం మాస్టర్ ఆయిల్లో వాటర్ భయపడినా పోసేస్తే అందరం అయిపోతాం ఇక్కడ చుట్టుపక్కల. తీసుకోమా స్వీట్ తీసుకో, తిను పర్లేదు తీసుకోవే. ఏం మాస్టర్ బెదిరిస్తున్నావా? తిని పాపం పసిపెట్టు కదా, నేను ఇస్తే కానీ తినేటట్లేవే. ఇదిగో అమ్మ కాలుతుందా? నాకు కాలట్లేదు, చిన్నపిల్ల కదా. కాసేపు అయ్యాక తిందులే ఆగు. ఓకే వారంలో 3 రోజులు ఇది, 3 రోజులు ఆయన చేస్తారు. ఓకే 3 రోజులు. కాలుతుందారా? కొంచెం ఊపివు కాలుతుంటే. కాలుతుందేమో చూసుకుంది. నేను టైం ఏం 3 అవుతుంది, పాపం ఆకలేస్తూ ఉంటుంది మాస్టర్కి. మీరమ్మా మీరు తిన్నారా? మీరందరూ తినేసారు అయితే కంపెనీలో. నువ్వు కంపెనీకి వెళ్ళొచ్చావా ఇప్పుడు? వెళ్ళొచ్చారా? ఆహా, అటు సైడ్ ఉన్నారేమో వెజిటేబుల్ రూమ్లో అనుకున్నా. కంపెనీలోనే తినేస్తారా అయితే మీరు? యాక్చువల్గా నాకు తెలియదు నువ్వు ఈరోజు స్వీట్ వేస్తున్నావు. క్యాజువల్గా సండే అని వచ్చా నేను. ఎవ్రీ సండే వేస్తావా? వస్తావు చేస్తావు నాకు తెలుసు, కానీ పర్టికులర్గా ఏ రోజు వస్తావు ఏమో అడగలే సార్ నేను. ఇదిగోండి మా పిల్లల్ని హెల్ప్ చేయండి రా గార్డెన్కి అనేసి సండే అని తీసుకొస్తే చెరుకు ఫోన్ తీసుకొని ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సార్ హాయ్ చెప్పండి నాన్న, హాయ్ చెప్పండి. అలాగా ఏమైనా హెల్ప్ చేసేది ఉందా లేదా ఇవాళ? లేదా చేయరా? హెల్ప్ చేయరా? గార్డెన్ హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసి వచ్చారు. కంపెనీకి వెళ్తారు నాన్న? ఏ కంపెనీకి వెళ్తారు? స్టిచ్చింగ్ కాదు, ఫుడ్ సప్లై చేసే కంపెనీలకు వెళ్తారా అంటున్నా. అస్తమానం ఫోన్లు పట్టుకొని కూర్చుంటే ఎట్లారా? ఇంక 5 మినిట్సే, ఫోన్స్ అయితే లాక్కుంటా గార్డెనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎక్కడికి వస్తుంది డాడీ? ఎక్కడికి డాడీ? ఇక్కడ ఉంటే ఏదైనా హెల్ప్ చేయమంటాననేసి ఇంకో కంపెనీకి పారిపోతున్నారు అబ్బా కొడుకులు. ఫోన్లో అయితే తీసుకో. పాపం కూరగాయలన్నీ లోపలికి వేసుకుంటున్నారు. ఈ మార్నింగ్ వచ్చి కూరగాయలు అయితే ఇక్కడ దింపేసి వెళ్ళారు. ఇవన్నీ వీళ్ళు మెల్లమెల్లగా లోపలికి వేసుకుంటున్నారు. బయట ఉంటే ఎండకు కూరగాయలు పాడైపోతాయి కదా, అందుకని. ఎన్ని రోజులు అయింది వచ్చి? 3వ తారీఖు నుంచి. నీ పేరేంటి? అదే చూడలేదు నేను వచ్చి 10 డేస్ అవుతుంది. కొత్తగా ఉన్నట్టున్నావని అడుగుతున్నా. ఇద్దరు పైడమ్మలే, జూనియర్ పైడమ్మ, సీనియర్ పైడమ్మ. అందరూ పైడమ్మలు లక్ష్మిలే ఉన్నారు. ఒక గణపతమ్మ, పూర్ణ, అందరు దేవతలే అన్నమాట. నీ పేరమ్మా? అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణమ్మ కూడా సీనియర్ అయిపోయిందిలే మనకి, సీనియర్ కటింగ్ మాస్టర్. అవి చెప్పులు బయట వదిలేసేయండి, లోపల వదలదు, బాగోదు కదా. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటాము. మా పిల్లోళ్ళేమో బాయ్స్ అందరూ కంపెనీకి వెళ్ళిపోయారు లోడ్ చేసుకొని. వీళ్ళేమో పాపం తిప్పలు పడుతున్నారు. వెజిటేబుల్ కాదు, ఎన్ని కిలోలు ఉన్నావు చూసుకున్నావా వెయిట్? లావ్ అవుతారంటావా? కాదు సార్ బాగా మేపుతున్నాడా అయితే? ఏది వచ్చినా కానీ బాగానే చూసుకుంటారు. ఏమో మీరే చెప్పాలి, నేను చెప్పకూడదులే. సార్ అలా చూసుకుంటారు. ఇంట్లో అయినా పట్టించుకోడు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం పరిగెడతారులే సార్, నాకు తెలుసు కదా. ఇక్కడైతే పిల్లలతో సహా పెద్ద గ్యాంగే రెడీ చేస్తున్నారు. ఇంకా అవ్వలేదు, నేను అవన్నీ ఫుడ్ అంతా తీసుకొని వచ్చాను, పాపం ఇంకా ఇవి అవ్వట్లేదు అనమాట.
ఆటోలు వచ్చినాయా? ఒక చోట కూర్చొని తినండి. నవ్వండి. ఇదండి అక్కడ వండినవన్నీ ట్రేస్లో నింపేసి ఇక్కడైతే స్టోర్ చేస్తున్నారు. ఇదేమో డైనింగ్ హాలు, కిందంతా కిచెన్ అనమాట. ఇది యాక్చువల్గా గెస్ట్ హౌస్ ఉంది. పైన 2 floors అయితే గెస్ట్ హౌస్ కింద కట్టారు. ఇదైతే డైనింగ్ హాల్ లాగా కట్టాము. ఇందులో ఆరడానికైతే ఇక్కడ అన్నీ స్టోర్ చేసి అంటే యాక్చువల్గా మాది క్యాటరింగ్ బిజినెస్ అండి. క్యాటరింగ్, స్టిచ్చింగ్ యూనిట్ కూడా ఉంది. ఇంకోటేమో లాండ్రీ. 3 companies అయితే చేస్తారు మా హస్బెండ్. నేను అందులో కొద్దిగా ఫ్రీ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. ఏదో చిన్న చిన్న హెల్ప్. ఎక్కువ అయితే నాకు మొక్కలు పిచ్చలేండి, మొక్కలనే చూస్తూ ఉంటాను. ఇవి అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను అనమాట. ఆయనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చి చూస్తూ ఉంటాను. ఈ ట్రేస్లో అయితే ఒక్కొక్క ట్రేకి వచ్చేసి 300 చొప్పున డివైడ్ చేసి అయితే పెట్టేస్తున్నారు అనమాట. జేసీబీతో క్లీన్ చేసాకైతే సైట్ ఇలా ఇక్కడైతే క్లీన్ అయిందండి. ఇప్పుడేమో ఈ ఎర్రమట్టి అయితే తోలిపించాము. దీన్ని ఇదేమైందంటే ఒకే చోట వేసేసారనమాట. ఈ గేట్ ముందర అయితే ఇంతకుముందు మట్టి దిబ్బలు వేసేస్తున్నారు. దానివల్ల అయితే వేయలేదు రావడానికి. అందుకోసం అనేసి ట్రాక్టర్ కాదు, సారీ, లారీతో అక్కడ అవతల రోడ్డు మీద వేసేసారు. మన జేసీబీ వచ్చి అవతల నుంచి యువతలకి వేసేసింది. ఇప్పుడేమో దీన్ని అంత ఫ్లాట్ చేస్తున్నాను. ఈ మట్టిని ఇలా ఎల్ షేప్లో, ప్రజెంట్ అయితే ఎల్ షేప్లో చేయించి అక్కడక్కడ కొద్దిగా మొక్కలు పెడదామని. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కువ మొక్కలు పెట్టినా చనిపోతాయి. సో కొన్ని మొక్కలు అయితేనే పెడదాం అనుకుంటున్నాను. ఇందులో కొన్ని అయితే పెట్టానండి. ఒక 5 మొక్కలు మాత్రం పెట్టాను. ఇది వచ్చేసి యాపిల్ అనమాట. యాపిల్ ఫ్లవర్ వచ్చింది. అన్న యాపిల్ అంటాం కదండి అది. అయితే ఈ మొక్కలు నాకు రీప్లేస్మెంట్ మొక్కలు అనమాట. లేదంటే ఈ సమ్మర్లో పెట్టను, వర్షాకాలంలోనే పెట్టాలి అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఇంతకుముందు రైనీ సీజన్లో మొక్కలు వచ్చినవి 25 మొక్కలు కడియం నుంచి. అందులో కొన్ని చనిపోతే మళ్ళీ వాళ్ళు రీప్లేస్మెంట్ ఇచ్చారనమాట. ఇది ఇవియాకో జాక్ ఫ్రూట్ మొక్క అనమాట. పర్లేదు, ఇవి బాగానే ఉన్నాయి సమ్మర్ అయినా సరే. పక్కన మొక్క అయితే పోయింది ఒకటి. ఇది ప్రజెంట్ అయితే కొత్త సైట్లో ఈ మొక్కలు అయితే పెట్టాను. ఇది వచ్చేసి మియాజాకి మ్యాంగో ఫ్రూట్ మొక్క అనమాట. ఇది పర్లేదు, తట్టుకుంటుంది ఎండలకి. ఈ మల్లి చెట్టు ఏమో అవతల మన క్యాంటీన్లో ఉన్న మల్లి చెట్టు మొగ్గలు ఇలా వచ్చింది. ఇదేంటో సగం సగం వస్తుంది, సగం సగం ఆగిపోతుంది అనమాట. మొన్న వరకు సగం పువ్వులు వచ్చాయి, ఇప్పుడు సగం ఆగిపోయి ఇంకా సగం పక్కన వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి బ్లూబెర్రీ మొక్క. ఇది అండి. ఈ మట్టి అంతా ఇప్పుడు ఇట్లా ఫ్లాట్ చేయిస్తున్నాను ఎల్ షేప్లో, ఇటు నుంచి ఇటు. అటు సైడు క్యాంటీను, ఇటు సైడు అంటే కొన్నాము దేనికైనా యూజ్ అవుతుంది అనేసి. అదేమో మెయిన్ రోడ్, హైవే లంకెలపాలెము. ఫుల్ వెహికల్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లారీలు, అవి కోళ్ళు ఉంటుంది కదా, ఆ లారీలు అనమాట. దానివల్ల బాగా డస్ట్ వస్తూ ఉంటుంది. కొంచెమే, చాలు ఇంకా ఇవతలే సరిపోద్ది, మరీ అంత కూడా అవసరం లేదులే. ఎంత క్లీన్ చేయించాను అండి ఇదంతా. జేసీబీతో మొత్తం కలదిప్పి రాళ్ళన్నీ ఏర్పించి ఎంత చేసినా మళ్ళీ రాళ్ళు ఉంటూనే ఉన్నాయి. టీ పౌడర్ని నేను
మొత్తం క్లీన్ చేసి ఎండబెట్టమన్నాను అనమాట. సాయిల్లో వేస్తే మంచిది అనేసి ఇలా వేశారు, వదిలేశారు. మళ్ళీ స్టోర్ చేయలే. 2 పార్లు ఉండాలి యాక్చువల్గా. అసలు ఎన్ని తెచ్చి పెట్టినా ఎక్కడ పోతాయేమో. 2 కత్తులు కనిపించట్లేదు, 2 పార్లు ఎక్కడ పడితే అక్కడ నేనేదో చేయిస్తాను, ఎత్తి పెట్టేసేయండి ఇది నీట్గా అనేసి వెళ్ళిపోతాను గాబరాగా. అవి ఎక్కడ పడేస్తారో తెలీదు. ఇప్పుడు అయితే డౌన్గా ఉందో అక్కడైతే వేసేయమను. ఎల్ షేప్ అయితే తెచ్చేయండి సరిపోతుంది. మా చిన్నోడైతే వచ్చాడు హెల్ప్ చేయడానికి. ఐస్ క్రీమ్ తీసిస్తే పని చేస్తాను అన్నాడు. ఇంటి దగ్గరేమో నేను మొక్కలు పని చేస్తానమ్మా గార్డెనింగ్ అన్నని వచ్చాడు అనమాట. చేయనన్న ఏం చేస్తావో తీసుకో అంకుల్ దగ్గర పారా, చూద్దాం ఏం చేస్తాడు, ఎంత మాత్రం పని చేయగలడు. అంతా కాదు, నీకు చేతనైనంత వరకు, కొంచెం చీకటి పడే అంతవరకు చేద్దాం. నీ ఓపిక ఉన్నంత వరకు చెయ్యి. ఎంత ఓపిక ఉందో, ఎంత స్టామినా ఉందో చూద్దాం. కింద మట్టి ఎత్తి డ్రమ్లో వేయాలి. డ్రమ్ అక్కడ ఉంది, తెచ్చుకోవాలా. అక్కడ తెచ్చుకోప, అక్కడ ఉంది ఒకటి, ఆ కార్నర్లో ఉంది చూడు, అందులో నింపాలి. సర్లే అది కిందికిది వేయగలవా? వెయ్యి. వెరీ గుడ్, అలాగే చేయి చూద్దాం. తాత నువ్వు వెళ్ళి ఆ డ్రమ్ము పట్టుకురాపో, అది ఖాళీగా ఉందేమో. అక్కడ ఉంది చూడు, అక్కడక్కడ. అయిపోదులే, అయిపోయింది కానీ చూద్దాం. ఆ డ్రమ్దే అయిపోదు, ఎక్కడ అయిపోతుంది ఇంకా బోల్డ్ ఉంది కదా సార్. ఇంకా కొంచెం ఎత్తాలి సార్, ఇంకా మట్టి ఎత్తాలి కొద్దిగా. ఎంత నింపానా? పట్టుకెళ్ళి అంకుల్, అది అక్కడ పెట్టేసి పట్టుకెళ్ళండి. అది అక్కడ పెట్టేసి నింపని. కొంచెం ఎత్తు పారా, పైకి ఎత్తు చేతులు. నానా అక్కడ గుంత పెట్టాక ఈ మట్టి తీసుకో, పైన మట్టి తీసుకో. రెండు చేతులు. చాలే, ఇంకా అంకుల్కి ఇచ్చేయి. ఇంకో పార ఉంటే బాగుండేది, చేయించిన. ఇంకో పార కనిపించట్లేదు అంటున్నానా. ఏంటి? నేనైతే మార్నింగ్ వచ్చానండి. మార్నింగ్ నుంచి ఎండ అయితే దంచి కొట్టిందనమాట. అయితే 4:30 నుంచి అయితే వర్క్ చేయించడానికి అయితే కిందికి వచ్చాను. సో ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడైతే ఈ ఎల్ షేప్లో అయితే నీట్గా సెట్ చేయించేస్తాను. ఇంకా మళ్ళీ మార్నింగ్ వచ్చి ఏ మొక్కలు పెట్టాలో అవి కొన్ని మొక్కలు అయితే పెడతాను. సైట్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ వస్తుంది వెనక. ఇది క్యాంటీన్ అనమాట, మా క్యాంటీన్. అంటే ఆ బూందీని సపరేట్ చేసుకుంటావు, మొత్తం ఎల్లు కొట్టేస్తాను. తర్వాత లాస్ట్దే 2 కొద్ది గుంతలుగా కలుపుకొని ఇలా మిక్స్ చేసి అంతా ఒకటి చేసేసావా? కలిపి పాకలు వేసి చేసేస్తాను అన్నమాట. కులిపి పెట్టి కలిపేస్తాను. ఇలా చేసుకున్నావు కదా, అట్లే మొహం కూడా కడుక్కోవచ్చేది. ఆడి చెమట్లా చూడు, వాటరా. ఎలా ఉందో చెప్పు, తిని టేస్ట్ బాగుందా? ఇప్పుడైతే మల్లెపూలు కోయడానికి అయితే వచ్చేసానండి. నేనైతే కింద మల్లెలన్నీ కోస్తున్నాను, పైన ఉన్నవన్నీ మా వెంకీ సంతు వాళ్ళు అయితే కోస్తున్నారు. ఇదిగోండి, ఇదైతే బండి మల్లె అండి, చాలా లావు ఉంటుంది ఇది. మళ్ళీ అన్నీ లావు ఇవి పెద్దగా ఉన్న మల్లెలే పెట్టాను అనమాట.
చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే స్టెప్ బై స్టెప్ ఉంటాయి అన్నమాట. మల్లెలు కోసిన తర్వాత అయితే కొద్దిసేపు అయితే పిచ్చి పిచ్చిగా పెరిగిపోయిన మొక్కలని అయితే కటింగ్ చేస్తున్నాను. ఒక 1 అవర్ అయితే గార్డెనింగ్లో వర్క్ అయితే చేసుకున్నాను అనమాట గార్డెన్లో. ఇక్కడ వీళ్ళకి చెప్తాను కానండి వర్క్ ఇది అనేసి, కానీ వాళ్ళు చేయరు. నేను ఉన్నప్పుడు చేస్తారు, కాసేపు తర్వాత క్యాంటీన్లో ఉన్న వర్క్ చేసేసరికి వాళ్ళు అలసిపోతారు అనమాట. ఇంక ఈ పని చేయడానికి వాళ్ళకి ఓపిక ఉండదు. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి, దానికోసం ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాను. అసలు చాలా మొక్కలు అయితే పెట్టాను అనమాట. ప్లేస్ తక్కువ ఉన్నా అన్ని ఫ్రూట్ మొక్కలు చాలా వరకు అయితే పెట్టాను. కానీ మా సంతు వెంకీ అయితే పైకి ఎక్కి అయితే ఆర్చ్ మీదకి ఎక్కి మళ్ళీ డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఏంటి మేడం అది? ఓకేలే పట్టుకెళ్ళండి. అయినా చెప్పి కదా పట్టుకెళ్ళాలి, చెప్పకుండానే పట్టించేస్తాను. నువ్వు చెప్పారా? అదే కదా స్ట్రిక్ట్ కదా రూల్స్. ఏదైనా కానీ చెప్పి ఒక మాట చెప్పి పట్టుకెళ్ళండి. ఓకే ఓకే ఓకే. అవునా, మీ పిల్లలేనా వాళ్ళు? మనవడు మనవరాలా? ఇద్దరు మీ పిల్లలేనా? ఓకే ఓకే. నేను అనుకుంటున్నా ఏంటి కంపెనీకి ఏంటి తొంటలని వేసిస్తుందా ఏంటి, నాకు అర్థం కాక అడుగుతున్నా. పట్టుకెళ్ళి పర్లేదు. బయలుదేరుతున్నావా? ఓకే బాయ్. అయిపోయిందా మొత్తం? ఇదేంటి ఇది? ఈ మామిడికాయలకు నుంచి వచ్చాయి నీకు? మన దగ్గర చెట్లేదే. ఎక్కడ దొరుకుతాయి నీకు పచ్చి మామిడికాయలు? ఎక్కడో కొట్టేసింది పొయ్యే కదా. ఇది అక్కడ ఉన్నాయంట. ఎక్కడ ఉన్నాయి అక్కడ? ఏంటి మాకా? ఏదో ఉన్నది. లాస్ట్ ఆటో అయితే వెళ్ళిపోతుందండి. ఇదిగోండి ఇందాక కోపించిన మల్లెపూలు అయితే ఇవి. ఎన్ని మల్లె మొగ్గలు వచ్చాయి చూడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండి. ఇవేమో నేను సగం అయితే నేను అల్లుకొని పెట్టుకుంటాను రేపు, ఇంకా సగమేమో ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను అనమాట. చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎందుకు వచ్చావు చీకట్లో? నేను తెచ్చుకుంటాను కదా. యాక్చువల్గా కొద్దిగా టెన్షన్ అయితే పడ్డాను, మైక్ మర్చిపోయి వచ్చేసాను అనమాట పక్కన సైడ్లో. ఎక్కడో పోయింది, ఎవరో పట్టుకెళ్ళిపోయారు అని అనుకున్నానండి. ఎందుకంటే చాలా పోగొట్టుకున్నాను నేను, పోతే మరి దొరకదు అనమాట. అయితే లక్కీగా పక్కన సైట్లో మిస్ అయింది అనమాట. అక్కడ పెట్టి మర్చిపోయి వచ్చేసాను. అక్కడ ఎవరు ఉండరు కాబట్టి దొరికింది. టెన్షన్ పడ్డాం పోయిందేమో అని. చూడండి ఇందాక కోసుకొచ్చిన మల్లె మొగ్గలు అయితే మా సంతో అయితే కోసాడు కదా. దగ్గర 1/2 కిలో అయితే ఉంటాయండి. ఇందులో నేను సగం నేనైతే అల్లుతాను, ఇంకా సగం మా ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేస్తాను. అంటే డివైడ్ చేసి ఇస్తాను అనమాట. ఇప్పుడు టైం అయితే 8 ఏమో అవుతుంది. నాకు తెలిసి ఒక 1/2 అవర్ అయితే ఓపికగా కట్టగలను, తర్వాత కట్టలేను. అందులో సగం దేవుడికి అయితే పెట్టి మార్నింగ్ నేను కొద్దిగా అయితే పెట్టుకుంటాను, మరీ ఎక్కువ ఏం పెట్టుకోను. ఎక్కువ నాకు దేవుడికి పెట్టడం, ఫ్రెండ్స్కి ఇవ్వడమే ఆనందం అనమాట. ఎందుకంటే వైజాగ్ కదండి, అసలు ఇన్ని పూలు కావాలంటేనే 50 రూపాయలు 50 రూపీస్ అడుగుతారు. సో ఫ్రెండ్స్ అందరూ మాకు అని అడుగుతూ ఉంటారు అనమాట. పెద్ద మొగ్గలండి ఇవైతే. నేను కడియం నుంచి తెప్పించి పెట్టాను అనమాట. ఈ మల్లె మొగ్గల్లో కూడా నాకు తెలిసి 10 వెరైటీస్ ఉంటాయి. నేనైతే అందులో ఒక 5-6 రకాలు అయితే పెట్టాను అనమాట. 2-3 ఫ్రెండ్స్కి అయితే ఇచ్చాను. ఇంకా రేపు వచ్చే మొగ్గలను అయితే అందరికీ షేర్ చేసేస్తాను అనమాట, మా గ్రీన్ సిటీలో అందరికీ. ఇదిగోండి ఇన్ని ఇన్ని పూలు కావాలంటే నాకు తెలిసి 200 పెట్టాలన్నమాట మా వైజాగ్లో అయితే. మా గ్రీన్ సిటీలో మేమున్న కమ్యూనిటీలో అయితే పక్కన ఒక చిన్న విలేజ్ టైప్లో ఉంది. వాళ్ళు వస్తారనమాట పూలు అమ్మడానికి మాకు. 50 ఫ్లవర్స్ వచ్చేసి 30 రూపీస్. అప్పుడు ఫ్లవర్కి ఎంత పడుతుందో చూసుకోండి అండి. కరెక్ట్గా కౌంట్ చేసి మరీ ఇస్తారు. చిన్న కవర్లో తెచ్చిచ్చి ఇదిగోండి 50 పూలు 30 రూపాయలు. అది లాస్ట్ ఇయర్ అనమాట. ఈ ఇయర్ ఇంకా పెంచారు అని విన్నాను. అందుకనే నేను మా ఫ్రెండ్స్కి పాపం అంత ఇన్ని పూలు ఉన్నాయి కదా
ఎంతమంది ఫ్రెండ్స్ ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా అందరికీ ఇన్నైనా ఎన్ని వస్తే అన్నీ అందరికీ షేర్ చేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్. ఇవైతే కొన్ని దేవుడికైతే పెడతాను. అయిపోయింది. కొత్త మళ్ళీ వేరే థ్రెడ్ తీసుకొని కట్టాలన్నమాట. ఎందుకంటే చూడండి ఇన్ని వచ్చాయి. ఇందులో కొంచెం నేను పెట్టుకుంటా, అందుకే దేవుడికి ఇస్తాను. ఇంకా కొన్ని కడతాను, కొన్ని ప్యాక్ చేస్తాను అనమాట. అలాగే ఉంచున్నాను. ఇది ప్యాక్ చేద్దాం. కొన్ని అయితే ఫ్రెండ్స్కి ఒక ఇద్దరికి ప్యాక్ చేస్తే ఇవాళ, మళ్ళీ రేపు వచ్చే మొగ్గల్ని ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మా క్యాంటీన్లో అయితే ఏం చేశాను ఏంటి అనేది అయితే మీకు క్లారిటీగా అయితే చూపించానని అనుకుంటున్నాను. మొత్తం అయితే చూపించలేదండి. మొత్తం చూపించాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇందాక కట్టినప్పుడు పూలు థ్రెడ్ అయిపోయిందని మళ్ళీ కింద నుంచి థ్రెడ్ తెప్పించి అయితే కడుతున్నాను. ఏంటి థ్రెడ్ అనుకోద్దని, మనకు పార్సల్కి యూస్ చేసే థ్రెడ్ అనమాట. దాంతో పూలు కడుతున్నాను. అయితే మంచిగా వస్తాయి అనమాట పూలు కట్టడం అయితే. ఈ థ్రెడ్తోనే బాగా వస్తుంది. ఇదైతే మా గెస్ట్ హౌస్ అనమాట. కింద కిచెన్, పైన అయితే గెస్ట్ హౌసెస్కి ఒక 19-20 రూమ్స్ ఉన్నాయి మొత్తము. పైన కింద మొత్తం వచ్చేసి 3-4 ఫ్లోర్స్ అనమాట. సో ఇవాళ అయితే మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే స్టే చేస్తున్నాము. పిల్లలకి ఇద్దరికి హాలిడేస్ అవడం వల్ల ఇక్కడే ఉంటున్నాం అనమాట. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.